99 టీవీకి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక బిగ్ డిబేట్లో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే తెలుగు ప్రజలకు కావచ్చు, అలాగే ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచ ప్రజలకి, ప్రపంచంలో ఉన్న చాలా మందికి చిరపరిచితులైన సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఈ సందర్భంగా 99 టీవీ నుంచి అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. సో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్న మెగాస్టార్ నిజంగా ఒక లెజెండ్. ఇప్పుడు సినిమా రంగంలోనే కాదు, ఆయన రాజకీయ రంగంలో కూడా మరి అనేక ఉన్నత పదవులు కూడా పొందిన సంగతి మనకు తెలిసిందే. సినీ రంగాన్ని మరి మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక లెజెండ్గా మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న తరుణంలో మనం కూడా 99 టీవీ నుంచి కూడా ఆయన 70వ జన్మదిన పురస్కరించుకొని మొత్తానికి చాలామంది సినిమా ప్రముఖులతో కూడా మరి చిరంజీవి 70వ జన్మదినానికి సంబంధించిన ఆయన పైన ఆయనతో ఉన్న అనుబంధం కావచ్చు, ఆయనతో ఉన్న కమిట్మెంట్ కావచ్చు, తర్వాత ఆయన గురించి కావచ్చు, సో ఆయన ఎలా కష్టపడ్డారు, ఎన్ని సక్సెస్లు సాధించారు, ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఓవరాల్గా మెగాస్టార్ అంటే నాట్ ఓన్లీ అది ఒక రోజులో 2 రోజులో వచ్చింది కాదు. మరి ప్రాణం ఖరీదు సినిమాతోనే ఆయన మొదలుపెట్టిన ప్రయాణం అయితే మరి ఇప్పుడు ఓవరాల్గా విశ్వంబర సినిమా కూడా మరి అతి త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇదే సందర్భంలో దానికి సంబంధించిన మరి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మరి చిరంజీవి పుట్టినరోజు అంటేనే తెలుగు ప్రజలకు, అలాగే మొత్తంలో భారతదేశంలో ఉన్న అందరికీ కూడా మరి ఒక ప్రత్యేకత దినం అని చెప్పుకోవచ్చు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి మరొకసారి కూడా 99 టీవీ తరపున కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు. అదే క్రమంలో తాను ఎదుగుతూ కూడా తన తమ్ముళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, వాళ్ళిద్దరి విషయంలో కూడా చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సో దాంట్లో మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అలాగే నాగబాబు కూడా మరి ఎమ్మెల్సీగా ఉన్నారు. అతి త్వరలో మరి ఆయన కూడా మరొక ఉన్నత పదవిని కూడా సాధిస్తారని ప్రచారం జరుగుతుంది. ఒక దశలో మరి ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన క్రమంలో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఎక్కడా కూడా జరగని ఒక భారీ బహిరంగ సభ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజున సుమారు 20 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించి తాను ఆ పార్టీ నెలకొల్పడం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో మరి నిజంగా అప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇదే క్రమంలో చిరంజీవి కనుక రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా మరి ఎక్కడో ఉండేవారు. కానీ ఎందుకనో ఆయన రాజకీయాల్లో కొంత ఎక్కువ ఆసక్తి ప్రదర్శించలేకపోయారు. సో మొత్తానికి రాజకీయాల్లో కూడా ఆయన రాజ్యసభ సభ్యులుగా తర్వాత మరి ఆయన పదవులు చూశారు. సో మొత్తానికి ఇటు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా చాలామంది ప్రముఖులు, ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత మరి ఎంజీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళిన సంగతి మనకు తెలిసింది. అదే క్రమంలో చిరంజీవి కూడా ఉంటారని అంతా ఆశించారు. కానీ ఎందుకనో ఎక్కడో చిన్న మైనస్ అతనికి రాజకీయాల్లో, అంటే సీఎం స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి ఎందుకనో రాజకీయాల మీద ఆసక్తి చూపకపోవడం కావచ్చు, తర్వాత దాంట్లో సినిమా రంగానికే పరిమితం కావడం కావచ్చు, సినిమాలు చేస్తూ మరి పూర్తిగా ఒక నటనపైన ఆయన దృష్టి కేంద్రీకరించిన సంగతి మనకు తెలిసిందే. మరొకసారి జూబ్లీ హిల్స్కు సంబంధించిన అంశంలో మరి ఉప ఎన్నిక జరగబోతుంది. మాగంటి గోపీనాథ్ గారు మరి ఆకస్మిక మృతి కావచ్చు. సో దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆ ఉప ఎన్నికపై అందరి దృష్టి కూడా మరి కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు ఒక పదవితో గౌరవించారు. అదే క్రమంలో చిరంజీవిని కూడా మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. మరి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో మొత్తానికి రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదని చెప్పిన డైలాగ్ కావచ్చు మొత్తానికి ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వన్స్ అగైన్ చిరంజీవి గారు, మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మరి వినోదంతో పాటు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు కావచ్చు, మరి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే చిరంజీవి బ్లడ్ బ్యాంకు కావచ్చు, ఇట్లాంటి మరి ఎంతో సక్సెస్ఫుల్గా నడుపుతున్న మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటూ ఇంకా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో మరి ఈరోజు ఏమున్నాయనే అంశంలో ముఖ్యంగా గెస్టులు అయితే అందే సత్యం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ గారు, దాంతోపాటు పావని గౌడ్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆచార్య గారు ఉన్నారు, బీజేపీ నాయకులు,
మరి కాసేపట్లో కాలువ సుజాత గారు కూడా మరి జూమ్లో కాలువ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందసత్యం గారు, కాలువ సుజాత గారు, పావని గౌడ్ గారు, ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఒకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే ఇక మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. పావని గౌడ్ గారు మీతో మొదలు పెట్టండి. చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. సత్యం గారు, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ఆచార్య గారు, జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు. ఓకే. ఒక లెజెండ్, ఒక తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరి ఎంతో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి ఇవాళ 70వ జన్మదినం జరుపుకోవడం నిజంగా తెలుగు ప్రజలుగా, తెలంగాణ ప్రజలుగా అందరికి కూడా మరి ఒక పుట్టినరోజు అంటే పండుగ రోజులా భావిస్తాం. ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. మొత్తానికి మరొకసారి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరొక లేఖ రాశారు. సో టీబీజీకేఎస్ గౌరవ చైర్మన్గా ఉన్న ఆమెను తొలగిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఆమె మరొకసారి కూడా తాను విదేశాల్లో ఉన్నారు, తాను విదేశాల్లో ఉండగా తనపై కుట్ర జరిగింది. ఎనీవే 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాను. సో నాకు అందరితో కలిశాను. మీ ఇంట్లో ఒక సోదరిగా నన్ను చూసుకున్నారు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు. సో ఈ పదవి ఉన్నా లేకున్నా నేను మీతోనే కలిసి ఉంటాను. తెలంగాణ జాగృతి ఖచ్చితంగా మరి మీకోసం పనిచేస్తుంది అని చెప్తూనే నాపై కుట్ర జరిగింది. ఆమె ఇప్పుడు చిన్న కుమారుడు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికాలో వెళ్ళారు. మొన్న కూడా మరి పెద్ద కుమారుడు విద్యాభ్యాసం కోసం పోయి వస్తున్న క్రమంలో కూడా ఆమె ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అమెరికా పర్యటన మరి కవితకు కలిసి రావట్లేదా? దీంట్లో మరి